ఈ ప్రాజెక్టు ద్వారా రాబోయే రోజుల్లో నదుల అనుసంధానం నాకు ఒక కోరిక ఉంది. దేశంలోనే నదుల అనుసంధానం జరగాలని నా కోరిక. ఒకప్పుడు 2000 సంవత్సరాల్లో గంగా కావేరి అనుసంధానం జరగాలని ప్రధానమంత్రి వాజ్పేయి గారి మీద చాలా ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఆయన ఒక టాస్క్ ఫోర్స్ వేశారు. సురేష్ ప్రభుని టాస్క్ ఫోర్స్ చైర్మన్ కూడా వేశారు. అది జరిగితే ఈ దేశంలో నీటి సమస్య ఉండదు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా అడ్డం పడతారు, కానీ దేశం అంతా జరిగి పై నుంచి కింది వరకు గాని సర్ప్లస్ డెఫిషిట్ రీజన్స్ అన్ని కవర్ చేసుకుంటూ వస్తే దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ కు ఒక అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ అంటే బైఫర్కేషన్ వల్ల ఇబ్బందులు వచ్చాయి. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార అన్ని సముద్రంలోకి ఇక్కడి నుంచే వెళ్తాయి. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి నీళ్లు వచ్చినా, కడాన వరదల్లో మనం ఉంచిన కడాన నీళ్లు ఇక్కడి నుంచి సముద్రానికి పోతాయి. ఆ సముద్రానికి పోయే నీళ్లు కొద్దిగా గాని మనం వాడుకోగలిగితే నష్టం వస్తుంది, లాభం వస్తుంది. మొన్న ఇటీవల మీరు చూశారు, తెలంగాణలో వర్షం పడింది. ఆ నీళ్లు ఎక్కడికి వచ్చాయి? నేరుగా ఆంధ్రాకి వచ్చి విజయవాడకు వచ్చాయి. విజయవాడలో వరదకు గురయ్యాం. ఒకేసారి క్లౌడ్ బరస్ట్ అయింది. బరస్ట్ అవుతాను ఆ నీళ్లన్నీ వచ్చేసాయి. నిన్న కూడా మనం చూస్తే వరదలు వచ్చినప్పుడంతా కూడా మనం చాలా అప్రమత్తంగా ఉండే పరిస్థితి. గోదావరి కూడా మీరు చూస్తున్నారు, వరద వస్తే ఇక్కడనే ఎక్కువ ముంపు గురయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక పక్కన ఇవన్నీ కానీ సముద్రం పక్కన మనం తీసుకోగలిగితే రాష్ట్రం మొత్తం అనుసంధానం చేసుకుంటే నీటి సమస్య అనేది ఉండదు. రాష్ట్రంలో నీళ్లుంటే ఇంకా అభివృద్ధి ఆటో పైలట్. ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నాం.